తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, పరస్పరం ఆరోపణలు, విమర్శలు ఇవేమీ కొత్త కాదు. తాజాగా ముఖ్యమంత్రి ఢిల్లీలో చిట్చాట్గా మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు రాజకీయ పర్యవసానాలకి దారితీసేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఆరోపణలు కేటీఆర్ మీద ఆయన చేశారు. గంజాయి అంటారు, ఈ ఫార్ములా, ఈ రేసు, ఇలా రకరకాల ఆరోపణలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ని ఎరుకుని పెట్టడానికి చేస్తున్నటువంటి విమర్శలు లేదంటే ఆరోపణలుగానే మనం చూడాల్సి ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు, వారసుడు అయినటువంటి లోకేష్ తోటి కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రహస్యంగా మీటింగ్ అయ్యాడు, భేటీ అయ్యాడు అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య మాత్రం అటు బీఆర్ఎస్లోని ఇటు తెలుగుదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ భేటీకి సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆరోపణ చేసినప్పటికీ అటు బీఆర్ఎస్ వర్గాలు ఇంతవరకు ఖండించలేదు. అంటే మీటింగ్ జరిగినట్లుగా చాలా విశ్వసనీయమైనటువంటి వర్గాల నుంచి తెలిసిన తర్వాత, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే రేవంత్ రెడ్డి ఈ ఆరోపణ చేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఢిల్లీలో ఆయన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. తర్వాత ఒక ప్రత్యేకత ఏంటంటే రేవంత్ రెడ్డికి ఉండేటటువంటి ప్రత్యేకత, తెలుగుదేశంలో ఉండేటటువంటి అగ్రనాయకులు చాలామందితోటి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. లోకేష్తో సైతం ఆయనకి చాలా క్లోజ్డ్ రిలేషన్షిప్ ఉంది. అంతకుముందు అంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు తర్వాత చంద్రబాబు నాయుడుతో నేరుగా అనేక విషయాలు చర్చించకపోయినప్పటికీ లోకేష్ ఈయన కలిసి, రేవంత్ రెడ్డి కలిసి అనేక అసైన్మెంట్లో పాల్గొనడము, తర్వాత కార్యకర్తలకు సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకల్పన, ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వీటన్నిటినీ లోకేష్, రేవంత్ రెడ్డి కలిపి సమన్వయంతో చేసుకున్నటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఇటీవల కాలంలో లోకేష్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశాడు అనేదానికి పక్కాగా ఆధారాలు పెట్టుకునే రేవంత్ రెడ్డి ఈ విమర్శన చేశాడు. అయితే నిజానికి అత్యంత సన్నిహితంగా, విశ్వసనీయంగా ఉండాల్సినటువంటి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు బయటపెట్టారు? నిజానికి రాజకీయ నాయకుల్లో చాలామందికి చాలా విషయాలు తెలిసినప్పటికీ దానికి రాజకీయంగా కొంత ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు మాత్రమే బయట పెడతారు తప్ప అనేక విషయాలని గుట్టుగానే దాచేస్తూ ఉంటారు. అది వాళ్ళకు ఉండేటటువంటి అవసరాల దృష్ట్యా. కానీ ఇప్పుడు కేటీఆర్, లోకేష్ భేటీని బయటపెట్టి విమర్శలు గుప్పించడంలో రాజకీయ ప్రయోజనాలు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు రేవంత్ రెడ్డికి ఒక సవాల్గా మారుతున్నటువంటి ఒక పొలిటికల్ ఇష్యూ దాగి ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఇటీవల అక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడము, అతనికి తెలుగుదేశం నుంచే 2014లో మాగంటి గోపీనాథ్ ఎన్నికై తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళడము, తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎన్నికవడము, సామాజిక వర్గ పరంగా టీడీపీకి చాలా సన్నిహితంగా ఉండడము, ఈ జూబ్లీహిల్స్ ఆ ఏరియా ప్రాంతంలో తెలుగుదేశానికి ఉండేటటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా మాగంటి వెంట నిలవడము, ఇవన్నీ 3 సార్లు ఆయన వరుసగా ఎన్నిక కావడానికి దోహదం చేశాయి. ఇప్పుడు బీఆర్ఎస్కి ఈ స్థానం అంటే తమ సిట్టింగ్ స్థానం కావడం వల్ల జూబ్లీహిల్స్లో ఒక అభ్యర్థిని పెట్టి పార్టీ పునరుజ్జీవనానికి ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఒక అగ్ని పరీక్షగా కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డికి సైతం ఇది హైదరాబాద్ చుట్టుపక్కల సీట్లు గెలవడంలో చాలా ఇబ్బందులు పడినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలో ఖచ్చితంగా గెలిపించుకోక తప్పనటువంటి ఒక అనివార్యత. ఇప్పటికే అజారుద్దీన్ అక్కడి నుంచి పోటీ చేస్తానంటున్నాడు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కనుక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్ అంటే సాధారణంగా మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల్ని కనుక పోటీలోకి రంగంలో దింపితే సానుభూతి ఉంటుంది కనుక తెలుగుదేశం కూడా సహకరిస్తుంది అనేటటువంటి భావనలో బీఆర్ఎస్ ఉంది. అందువల్లనే ఇప్పుడు తెలుగుదేశము, బీఆర్ఎస్ కలిసి సహకరించుకుని జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ని నెగ్గిస్తే కనుక రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బగా మారుతుంది. అంతేగాక జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో రానున్నాయి, అక్కడ బలహీనతలు బయటపడతాయి. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఒక భేటీని మాత్రము చాలా కాంగ్రెస్ పార్టీకి ఒక షాకింగ్ నిర్ణయంగా వాళ్ళిద్దరూ కలిసి ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఇంతవరకు బయటికి రాకపోయినా
మద్దతు అంటే కుటుంబ పరంగా ఉండేటటువంటి గతంలో ఉన్న ట్రెడిషన్ కాపాడాలి అని కేటీఆర్ కలిసినటువంటి ఉదంతం గురించి అంతర్గతంగా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి చర్చ అయితే మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తే కనుక మాగంటి గోపీనాథ్ వారసులు కానీ ఆయన సన్నిహితులు కానీ బీఆర్ఎస్ తరపున రంగుల్లో దింపితే తెలుగుదేశం సహకరించాలి, గతంలో ఉన్న ట్రెడిషన్ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కుటుంబ సభ్యుల్ని నిలబెడితే కనుక మద్దతు ఇవ్వడం అనేది, దానికోసము కేటీఆర్ ముందస్తుగానే ఆయన్ని ఒప్పించడానికి ఇంకా ఎవరికి కమిట్మెంట్ అవ్వకుండా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోటి రేవంత్ రెడ్డితోటి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కనుక లోకేష్కి ఒకవేళ రేవంత్ రెడ్డికి మాట ఇచ్చేస్తే కనుక తర్వాత ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో కుటుంబ సభ్యుడిని నుంచోబెడితే కనుక తెలుగుదేశం పరోక్షంగా ప్రత్యక్షంగా అయితే సపోర్ట్ చేసే అవకాశం ఉండదు కనుక పరోక్షంగా ఏ క్యాండిడేట్ని పెట్టకుండా ఆ సంకేతాలు వెళ్ళేటట్టు చూడాలి అనే ఉద్దేశంతో కేటీఆర్ లోకేష్ని కలిసినట్లుగా భావిస్తున్నారు. దీనిని చాలా జలస్ ఒక రకంగా చెప్పాలంటే తన నాయకత్వానికి గెలిపించుకోవాల్సినటువంటి అవసరానికి ఛాలెంజ్ విసురుతున్నటువంటి పరిణామంగా రేవంత్ రెడ్డి చూస్తున్నారు. అందువల్లనే కేటీఆర్ లోకేష్ యొక్క సాధారణ సమావేశాన్ని కూడా ఆయన ఒక రాజకీయ కోణంలో చూస్తూ ఎందుకు మీరు రహస్యంగా మీటింగ్ అయ్యారు అంటూ అసూయాపూరితమైనటువంటి ప్రకటన జారీ చేశారని రేవంత్ రెడ్డి చెప్పాల్సి ఉంటుంది. అయితే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అని చెప్పలేం, కానీ ఏదేమైనా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని కూడా ఇరుకున పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఈ అస్త్రాన్ని పైకి తీశారు. అయితే లోకేష్ కేటీఆర్ మీటింగ్ జరగలేదు, వాళ్ళు కలవలేదు అని మాత్రం అటు బీఆర్ఎస్ ఖండించలేకపోతుంది. మరోవైపు తెలుగుదేశం దీనిపైన ఎటువంటి స్పందనని వ్యక్తం చేయట్లేదు, ఎందుకంటే తెలుగుదేశానికి అవసరం కూడా లేదు. ఒకవేళ కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేసి నెగ్గినా మరోవైపు బీఆర్ఎస్ పోటీ క్యాండిడేట్ని పెట్టుకున్నా తెలుగుదేశానికి దీని పర్యవసానం ప్రభావం ఏమి ఉండదు. అయితే బీజేపీ తరఫున ఒక బలమైనటువంటి క్యాండిడేట్ని పెట్టి బీజేపీ మద్దతు అడిగితే మాత్రం తెలుగుదేశం కంపల్సరీ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ప్రస్తుతానికైతే ఇది ఈ భేటీని కేటీఆర్ నారా లోకేష్ల భేటీని మాత్రం రాజకీయంగా భూతద్దంలో చూపించడం ద్వారా బీఆర్ఎస్ని ఇరుకును పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ ప్రకటన జారీ చేశారని మనం భావించాలి.